వివేకానంద రెడ్డి హత్య మార్చిలో ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, నాకు సరైన సమాచారం చెప్పలేదని చంద్రబాబు నాయుడు గారి ఇటీవల కాలంలో కూడా చెప్పారు. అక్కడ కూడా మీ ఫెయిల్యూర్ ఉందా? లేదు, అది ఆయనకి ఏం గుర్తుంటదండి 6 ఏళ్ల తర్వాత. ఏదో లీలగా గుర్తుంటుంది. ఇప్పుడు ఆ కేసులో జనరల్ గా మనం ఆ హంతకులు పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాను అనేది అందరి మనసుల్లోనూ ఉన్నదే, నా మనసులో కూడా ఉంది అది చెప్పాలంటే. అంతే తప్ప స్పెసిఫిక్ గా ఎవరి కారణం అనేది యాక్చువల్ గా ఆయన గుర్తుండే అవకాశం లేదు. ఎందుకంటే మర్చిపోతాం 5 ఏళ్ల తర్వాత న్యూయాన్స్డ్ గా ఆ రోజున ఏం జరిగిందో మినిట్ టు మినిట్ ఏం గుర్తుంటది. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే పొద్దున్న 7ంటికి కవర్ వచ్చింది వివేకానంద రెడ్డి చనిపోయారు అని. ఎట్లా చనిపోయారు? ఎవరైనా వివేకానంద రెడ్డి గారు పెద్ద ఆయనే కదా, చనిపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు. మర్డర్ అని ఎవరో ఇమీడియట్ గా అనుకోం కదా. ఎట్లా చనిపోయారా అంటే గుండెపోటు అంటున్నారు సార్ అని ఒకడు అన్నాడు. ఎందుకంటే స్క్రోలింగ్ వస్తాను అప్పటికే టీవీలో స్క్రోలింగ్ వస్తాను, గుండెపోటు అంటున్నారు సార్ అన్నాడు. ఇంకొకడేమో సార్ బాత్రూంలో కమోడు తగిలి తలకు దెబ్బ తగిలింది, లేదా గోడ కొట్టుకుని తలకు దెబ్బ తగిలింది అంటున్నారు సార్ అని ఇంకొకడు అన్నాడు. ఇప్పుడు ఈ శంకరయ్య అనే అతను ఇన్ఫార్మ్ చేయలేదు ఉన్నతాధికారులకి, ఫస్ట్ అక్కడికి వెళ్ళింది అతనే డిపార్ట్మెంట్. కరెక్ట్. అతను ఇన్ఫార్మ్ చేస్తే ఎవరికి చేస్తాడు? ఎస్పీకి చేస్తాడు. ఎస్పీ డీజీకి చేయాలి. వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు, ఆ లైన్ లో వెళ్ళిందో లేదో తెలియదు. మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు పొద్దున్నే మా కంట్రోల్ రూమ్ వాళ్ళు చెప్పారు పొద్దున్నే 7ంటికి ఇట్లా ఈయన చనిపోయారు అని. అలాగా ఎలా చనిపోయారు అని అంటే ఇలా గుండెపోటు అని వస్తాను సార్ అన్నాడు. మనకేం తెలుసు గుండెపోటు అనుకుంటాం. సో తర్వాత ఇంకొక అరగంటకి స్క్రోలింగ్ ఇట్లా వస్తాను సార్ అని అంటే సరే మన వాళ్ళని వెళ్ళి చూడమనవా ఏం జరిగిందో అని అంటే ఒక హోంగార్డ్ ఉన్నాడు పాపం ఆ టైంలో. మా వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ ఉన్నట్లేడు, పులివెందులకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అతను ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లేదు. హోంగార్డ్ వెళ్ళాడు ముందు. హోంగార్డ్ వెళ్ళిన తర్వాత హోంగార్డ్ని రానిట్లేదు సార్, లోపల రానిట్లేదు అంట అన్నారు. అరే రానిపోవడం ఏంటా, వాళ్ళెవరు ఆపటానికి? వివేకానంద రెడ్డి గారు చనిపోతే అసలు ఏం జరిగిందో వెళ్ళి చూడాల్సిన బాధ్యత మంది, చూసే హక్కు మనకు ఉంది. వాళ్ళు ఎవరు రానిపోవడానికి, ఎందుకు రానిరు అని చెప్పి గట్టిగా చెప్పు, వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి చెప్పమను ఏం జరిగిందో అని చెప్పి గదమాయించాం. గదమాయించిన తర్వాత ఇక ఇట్లా జరిగిందన్నాక నేను ఎస్పీకి ఫోన్ చేశాను. అప్పుడు రాహుల్ దేవ్ శర్మ ఉంటే ఫోన్ చేసి చూడవా ఏంటి వివేకానంద రెడ్డి గారు చనిపోయారండి, ఎక్కడ చనిపోయారు ఏంటో కనుక్కో, మా వాళ్ళని వెళ్ళట్లేదంట, మీ లా అండ్ ఆర్డర్ పోలీసులు పంపించి చూడు అని అంటే ఎస్ సార్ ఎమ్మటే పంపిస్తాను అన్నాడు. సరే ఉదయం టైంలో కదా, ఇప్పుడు మనకు అనుమానం రాలా అప్పటికి. ఇంకా అనుమానం రానప్పుడు దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటాం, మామూలుగానే ఉన్నది. మొత్తానికి కొద్దిసేపటి తర్వాత ఇట్లా రక్తం అది ఉంది సార్, ఇన్స్పెక్టర్ వెళ్ళాడు అన్నారు. సరే మా హోంగార్డ్ని అడిగితే మా హోంగార్డ్ని రానిట్లేదండి, లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు, మా ఇన్స్పెక్టర్ వెళ్ళాడు, ఇంకా ఏం మాకు సమాచారం తెలియట్లేదు అన్నాడు. నేను మళ్ళీ ఎస్పీకి ఫోన్ చేసి ఇదేదో తేడాగా ఉంది, నువ్వు ముందు అర్జెంట్గా బయలుదేరి వెళ్ళు అన్నా. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోతే నార్మల్గా చనిపోయినా కానీ కొంత భావోద్వేగాలు ఉంటాయి, అవును, న్యాచురల్ డెత్గా అయినా కానీ. ఎందుకంటే ఎలక్షన్లో ఇంకో 6 రోజుల్లో ఎలక్షన్, అవును, వారం కాదులేండి, 1 month, 25 రోజులు, 20-25 రోజుల్లో ఎలక్షన్. నువ్వు వెళ్ళి ఇమీడియట్గా అన్నా. అలాగే సార్ వెళ్తానన్నాడు. బట్ ఆయన వెళ్ళేసరికి 10:30 దాదాపు అయిపోయింది. ఈ లోపల సమాచారం ఏమొస్తుంది, అక్కడ బాత్రూమ్ నిండా రక్తం ఉందన్నాడు, కమోడికి రక్తం అంటుకుందన్నాడు, బెడ్రూమ్ లో రక్తం మరకలు ఉన్నాయన్నాడు. ఎవళ్ళు కూడా అసలు ఈ గాయాలు ఉన్నాయని కానీ, ఈ వెపన్ గాయాలు ఉన్నాయని కానీ ఎవడు చెప్పట్లా. నేను సరే డీజీ గారికి చెప్పాను, అప్పుడు ఎస్పీకి చెప్పాను. ఎస్పీని తోస్తున్నా, ఎల్లవయ్యాను తొందరగా వెళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు పులివెందులలో ఎప్పుడైనా కానీ లోకల్ ఆఫీసర్స్ మీద మనం ఆధారపడి, ఎందుకంటే భయంలో ఉంటారు, అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సీనియర్ ఆఫీసర్ వెళ్తే అన్ని సర్దుబాటు అవుతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎస్పీని ముందు వెళ్ళమంటున్నా. ఎస్పీ వెళ్తే కానీ మనకి కంట్రోల్లో రాదు అక్కడ సిచ్యువేషన్ అని ఎస్పీని పంపించారు. పంపించితే ఎస్పీ వెళ్ళేసరికి 10:30 అయింది. 10:30 కల్లా వీళ్ళు అప్పటికే వీళ్ళు కట్లు కట్టేసి
హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్లు అసలు కట్టు ఓపెన్ చేసి చూడగానే ఇది మర్డర్ అండి అన్నారు. ఎస్పీ వెళ్ళి నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, సార్ ఇది మర్డర్ కింద డిక్లేర్ చేశారు డాక్టర్లు, ఇట్ ఈస్ అ మర్డర్ కేసు అన్నాడు. అమ్మమ్మమ్మ ఇది మర్డర్ కేసా అని చెప్పి ఇమీడియట్గా అప్పటిదాకా పత్రికల్లో కూడా ఏం స్క్రోలింగ్ లేవు, ఎంతసేపు గుండె నొప్పి కమోడు యాక్సిడెంట్, విజయసాయిరెడ్డి మీడియాతో అంటాం గుండెపోటుతో. సో అని ఇవన్నీ కథలు చెప్తా వచ్చారు. సో ఎస్పీ ది మూమెంట్ ఈ టోల్డ్ మీ దట్ ఇట్ ఈస్ అ మర్డర్, ఇంకా నేను ఆగకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో ఎలక్షన్ బిజీలో ఎవరితోనో మాడుతా అంటే డైరెక్ట్గా వెళ్ళడం కుదరక చీటీ రాసి పంపించా. వివేకానంద రెడ్డి మరణం హత్య మర్డర్గా డిక్లేర్ అయింది, సో ఇన్వెస్టిగేషన్ విల్ గో ఆన్ అని. అంటే ఆయనకి సమాచారం ఇవ్వడం వరకే. ఇక ఆ తర్వాత ఒకసారి మర్డర్ అని డిక్లేర్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇట్ ఈస్ ఏ ఇన్వెస్టిగేషన్ ఇష్యూ. ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు? లోకల్ ఎస్పీ, డిఐజీ చూసుకోవాలి, డీజీ పర్యవేక్షించాలి, వాళ్ళు కదా చేయాలి. ఇంకా ఇంటెలిజెన్స్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, బూడిది. మాట్లాడటానికైనా మనకి అర్థం కావాలిగా. ఇన్ని నువాన్సెస్ ఏం గుర్తుంటాయి ఆయనకి 6 ఏళ్ల తర్వాత. అందుకని ఏదో గుర్తుకొచ్చినంత వరకు చెప్పినట్టున్నారు. అప్పుడు మీకు జరిగింది ఇది. అప్పుడు మీకు సమాచారం ఉందండి అవినాష్ రెడ్డి లేదంటే వీళ్ళ పాత్ర ఉందనేది? లేదండి, దగ్గర పాత్ర ఉందని. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి మొదలెట్టాం. అసలు ఏం జరిగిందిరా, ఈ పొద్దున్న నుంచి ఏం జరిగింది అనేది, మర్డర్ అని తెలిసిన తర్వాత పొద్దున్న నుంచి ఏం జరిగింది అనేది ఇంక వివరాలు తీసుకోవడం మొదలెడితే అసలు గుండెపోటని ఎందుకు చెప్పారా ఇప్పుడు దాకా, ఎవడరా ఈ అబద్ధం బనాయించింది అని చెప్పి చూస్తే సాక్షిలో అతని పేరేంటి, శ్రీహరి, ఏం శ్రీహరి, పూడి శ్రీహరి, అతను పిఆర్ఓ, పూడి శ్రీహరి సాక్షిలో ఇన్పుట్ ఎడిటర్, తను మొదలెట్టాడంట స్క్రోలింగ్ గుండెపోటని. మొదలెట్టడమే కాకుండా ఫ్రెండ్లీ మీడియాకి ఫోన్ చేసి ఇదే స్క్రోలింగ్ నడపండి అని చెప్పి చెప్పాడు. ఈ వివరాలన్నీ తెలిసినాయి. ఓహో, అంటే వీళ్ళే క్రియేట్ చేశారు గుండెపోటు అనే స్టోరీ, వీళ్ళే క్రియేట్ చేశారనే నిర్ధారణకు వచ్చాం. నిర్ధారణకు వచ్చిన ఇవేమి మీకు హంతకులను గుర్తించడానికి పనికిరావుగా. దే ఆర్ ఓన్లీ సపోర్టింగ్ ఎవిడెన్స్. Like, share and subscribe to Rajaniti channel.